తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో కొవ్వు పదార్థం కలిపారంటూ కూడా చేసిన ఆరోపణలు ఎలా చూస్తారు? అవన్నీ ఒట్టి మాటలండి, జరిగిన మాటలు కాదు అవి. ఏంటి నిబంధనలు వేయటానికి అట్లా చెబుతున్నారు. అవి పథకాలు ఇవ్వాలంటే ఇసుమంటి మబ్బులో పెట్టి ఆ పథకాల గురించి మాట్లాడుకోకుండా జనాన్ని ఈ రకంగా చేస్తున్నారు. ఒకటి లేని వాటిని లేకపోతా ఉన్నారు. ఈ పథకాల గురించి అయితే చెబుతలేదు, కానీ అవన్నీ అయితే పాత్ర వేసిన వాటిని తీస్తాము ఉందాము అనే లైన్లో ఉన్నారు. అది అంటే ఆ ప్రసాదంలో అలా కలిపే అవకాశం ఉందంటారా? ఎట్లా ఉంటుంది అవకాశం దాంట్లో? నేను నెయ్యి ఎట్ట కలుస్తుందో నెయ్యే కానీ నీకు కొవ్వు ఎట్ట కలుస్తుంది? 10 సంవరు గీత సంవరు ఈ కలుపుతీయా? తినేటప్పుడు వాసన రాదా? లడ్డు వాసన వస్తుంది కదా, దేని వాసన దానికి వస్తుంది కదా. మంచి నూనె వస్తుంది, సన్ఫ్లవర్ ఆయిల్ వస్తుంది, గొడ్డు కొవ్వుది కానీ వస్తుంది, పంది సంవరు కానీ వస్తుంది. అవన్నీ ఎట్ట కలుపుతాయి అని ఇంట్లో చెప్తారు నిబంధనలు. అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న మాట ఏంటంటే, మేము ఇది కూడా ఈ లడ్డు కూడా రిపోర్ట్ కి ల్యాబ్ కు పంపించాము, ఇది కల్తీ అని తేలిందని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు అంటున్నారు. చంద్రబాబు నాయుడు అంటే మరి ఇది మేము చేయలేదని ప్రమాణం చేస్తున్నారు. ఆ ప్రమాణం చేయమని వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు చేయలేదు, మేము తప్పు చేయలేం, మేము రా మరి అని వాళ్ళు అంటున్నారుగా. నువ్వు వెళ్ళు మరి, నువ్వు అక్కడికి ఇవాళ నువ్వు గవర్నమెంట్లో ఉన్నావు కాబట్టి నీ పక్కే చెబుతాడు. నువ్వు గవర్నమెంట్లో ఉండవు కాబట్టి నీకు చెప్పాలి, కానీ ఆడికి చెప్తే సుఖం లేదుగా, మళ్ళీ 5 ఏళ్ళు బాధపడాలిగా. అందుకే నీకే మేలు చెప్తాడు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకే చెప్తారు, ఏదైనా కథ వాళ్ళకి చెప్పరు కదా. అది కాదండి, ఇలాంటి పవిత్రమైన దేవస్థానం మీద ఇలాంటి కుట్రలు చేయటం ఎంతటి కరెక్ట్ అంటే? అదంతా మంచిది కాదండి. అవన్నీ మంచి జరిగే పనులు కాదు, అవి కాదు. వాళ్ళు కుట్రాలు చేయటం ఇవన్నీ చేయటం, నిబంధనలు పెడతామే కానీ జనానికి ఏమి ఇవ్వకోకుండా ఏ మబ్బును పెడతామే కానీ ఏమీ లేదు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఈ ఇచ్చిన పథకాలు డైవర్ట్ చేయడం కోసమే ఎలాంటి రాజకీయ కుట్ర తెరలేపుతున్నారంటూ కూడా ఆయన అంటున్నమాట. అదేనంటారా? ఆయన మామూలుగానే ఇవ్వాలని చెబుతున్నాడుగా, ఇవ్వద్దని ఏం చెబుతలేదుగా. మరి ఆయన ఉండగా ఈ పాటికి ఒకసారి 2 సార్లు ఎవరో ఏదో ఒకటి వచ్చేది. ఇవాళ ఇంతవరకు ఏది లేదు ఏంటి, మరి అట్లాగే ఉంటుంది అది. కాదండి, వైసీపీ వాళ్ళు కూడా అంటున్నమాట ఏంటంటే, ఈ లడ్డు ప్రసాదం కూడా ల్యాబ్కి రిపోర్ట్లు పంపించుకోకుండా ఒక ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తున్నారంటూ కూడా వైసీపీ అంటున్నమాట. ఇక అదే చెప్తున్నా, గవర్నమెంట్ అటు ఉంది కదా, అటే మాట్లాడుతూ ఉంటారు. రెండోది ఏమీ లేదు. ఇక వైసీపీ వాళ్ళు చెప్పినా వీళ్ళు చెప్పినా అంత అటు పక్క ఉంది కదా, అటే చెబుతారు. సరే, ఓకే సార్. ఈ 100 రోజుల పరిపాలన వాళ్ళు 100 రోజుల పరిపాలన వచ్చింది కదా, దీని నిమిత్తం కూడా వాళ్ళు మంచి ప్రభుత్వం అని కూడా ఒక కార్యక్రమం చేపట్టారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఏం చేశాడు మంచి పని ఏం చేశాడు చూపిమని. మరి ఏమైనా చేశాడా? ఏమైనా ఇచ్చాడా జనానికి? ఇంతవరకు అంటమే కానీ ఎవరికి ఇంతవరకు ఇల్లు మునిగిపోయి ఇదైపోతే ఎవరికి కూడా ఇంతవరకు 10 పైసలు లేదు. మీ దగ్గర కట్టబెట్టుకుని అక్కడ కూర్చొని చెప్పుకుంటే సుఖమే ఉంది. జనానికి పంచి మరి సేల్లో కొట్టుకుపోయి, ఇల్లు కొట్టుకుపోయి, అవి కొట్టుకుపోయి, ఎలా కూతురు కాడి నుంచి కనుక్కుంటే ఆమెని గారి దాకా కొట్టుకుపోయింది. మరి వాళ్ళందరికీ ఏమి ఇస్తావు? ఈ 100 రోజుల్లో అందించిన పరిపాలన ప్రతి ఎమ్మెల్యే కూడా గడప గడపకి వెళ్ళి 100 రోజుల పరిపాలన వాళ్ళ ప్రజలందరికీ కూడా చెప్పాలంటూ కూడా సీఎం ఆదేశం. అయ్యే ఊరినే కడుపు నీళ్ళు ఇడుతుంది అంటున్నారు. ఎంతమంది ఏమీ లేదు. మేము వచ్చాము చెబుతున్నాం, జగన్ ఇంటికాడ కూకున్నాడు, వచ్చి చెప్పలేదు అనే మాటలకి ఇది పుట్టిస్తున్నారు అంతే. ఏమీ లేదు. జనాన్ని మబ్బులో పెడతాయి ఇవన్నీ. ఇళ్ళకి వచ్చేసాడు ఎమ్మెల్యే అనేది గొప్పగా, అంతేగాని ఏమీ లేదు. అంటే ఎమ్మెల్యేలు చేసిన ఈ 100 రోజుల పరిపాలన ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్తున్నారు ప్రజలకి. చెప్తారు, చెప్తే సుఖం ఉంది. చెప్తే ఏమంటారు, ఊరు కొడతారు అంతవరకే. ఏముందో 100 రోజుల పరిపాలనలో మాకేమన్నా 100 రూపాయలు ఇచ్చావు నువ్వు? ఏమీ లేదు. ఏం చెప్తావు? అంటే ఈ 100 రోజుల్లో పెన్షన్ పంపించాము, ఇంటికి పంపించాము అన్నాకే ఏంటి? తెల్లారి 4 గంటలకే అప్పుడే ఇచ్చేవాళ్ళు, 3ంటికే వచ్చి. నువ్వు ఇచ్చేదేముంది? నువ్వు ఇంటికి పంపించింది నువ్వు ఇచ్చింది గొప్ప. ఆడే పంపించాడు, జగన్మోహన్ రెడ్డి పంపించాడుగా. ఇంటింటికి తెల్లారే వాడికి ఇచ్చేసారు. నువ్వు ఇంకా తెల్లారి నాకు అని చెప్తున్నావు.
తెల్లారి గట్ల లేపి 3ంటికి వచ్చి లేపిచ్చారు అప్పుడు ఒకరోజు కూడా ఇది అవ్వకుండా. కాదు, ఒక రోజు ముందుగానే మేము పెన్షన్ ఒకరోజు సెలవు ముందంటే అది ఆదివారం శనివారం కలిసి వచ్చినప్పుడు అందుకనే తీసుకుని ఇచ్చావు, అంతకన్నా గొప్పతనం ఏం లేదు దీంట్లో. రేపు ఆదివారం వచ్చింది మళ్ళీ ఈ పొద్దు తిడతారని ముందుగానే జాగ్రత్త పడ్డాం. అదే ఏముంది, ఆడు ఉంటే ముందే తీసుకుని ఇచ్చేసేవాడు, ఇవ్వలేదు అని తిడతారని ఆ మాటకి అట్ట ఇచ్చాడు. అదే గత వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి ఇచ్చిన దాఖలాలు లేవు, మా ప్రభుత్వం ఇచ్చిందని చెప్పేసి కూడా అంటున్నారు కదా. ఏమి ఇచ్చాడు? పింఛన్ ముందుగా ఇవ్వటం. ఎందుకు ఇవ్వాలా? వాళ్ళు ఇచ్చాడు. పెన్షన్ గురించి వాళ్ళు చెప్పాల్సిన పని లేదు. మీరు చెప్పినా నేను నన్ను నమ్మేది కూడా లేదు. ఎంత చెప్పినా నువ్వు నమ్మరు. సరే, వరదలు వచ్చిన ప్రాంతాల్లో పూర్తిగా నిన్న వీళ్ళకి 25,000 రూపాయల సాయం అందిస్తా అని చెప్పారు ప్రభుత్వం. మీకు ఎలా అనిపిస్తుంది? అన్నాడు కానీ లేదుగా. ఇంకా కారుకు 10,000 అన్నాడు, బండికి 3,000 అన్నాడు, 25,000 ఇంటికి అన్నాడు. అంటమేగా కడుపు నిండిపోతుంది మాకు. చెప్తాడు అది ఏది ఇంతవరకు మరి ఇళ్లలో జేఆర్ గారు ఒక ఏపు నుంచి మొదలుపెట్టి తెచ్చుకుంటూ రావాలిగా. ఇంతవరకు జరగలేదు ఆ పని. చేలు చుట్టూ చేలు మురిగిపోయి ఉండారు. మరి చాలా వాళ్ళకి ఏమీ లేదు, అంత పెట్టుబడులు పెట్టేసి ఉండారు. ప్రభుత్వం వరద బాధితులను అందరినీ ఆదుకుంటుందని చెప్తున్నారు కదా. ఏం ఆదుకుంది? ఆదుకుంటే ఇచ్చేసిన తర్వాత ఆదుకుందామని చెప్పమను. ఇప్పుడు ఏమి ఒకళ్ళు ఆదుకున్నామంటే ఏమి ఆదుకుంది అంటే వరద బాధితులకి ప్రభుత్వం సాయం అందించింది, డ్రోన్స్ ద్వారా భోజనాలు అందించాము అని చెప్తుంది. అది మామూలు భోజనాలకి వీటికి పెద్ద ఇదేముందండి. కేంద్రం కోట్లు ఇచ్చింది. ఇక్కడ కేంద్రం ఇచ్చింది దానికన్నా డబల్ వచ్చింది. ఇక్కడ బత్తాలు కోట్లు ఇచ్చారు. అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇచ్చేవాళ్ళు కాదుగా, నీకు కాబట్టి ఇచ్చారు. నువ్వేమో చక్కగా సింగపూర్ పొంగుతావా ఇటు పొంగుతావా అని ఆలోచనలో ఉండవు. అది తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో కొవ్వు పదార్థం కలిపారంటూ కూడా చేసిన ఆరోపణలు ఎలా చూస్తారు? అవన్నీ ఒట్టి మాటలండి, జరిగిన మాటలు కాదు అవి. ఏంటి నిబంధనలు వేయటానికి అట్లా చెబుతున్నారు. అవి పథకాలు ఇవ్వాలంటే ఇసుమంటి మబ్బులో పెట్టి ఆ పథకాల గురించి మాట్లాడుకోకుండా జనాన్ని ఈ రకంగా చేస్తున్నారు. ఒకటి లేని వాటిని లేకపోతా ఉన్నారు. ఈ పథకాల గురించి అయితే చెబుతలేదు కానీ అవన్నీ అయితే పాత్ర వేసిన వాటిని తీర్తాము ఉందాము అనే లైన్లో ఉన్నారు. అది అంటే ఆ ప్రసాదంలో అలా కలిపే అవకాశం ఉందంటారా? ఎట్లా ఉంటుంది అవకాశం దాంట్లో?